गुड मॉर्निंग एवरीवन। वेलकम टू माय चैनल हिंदी शिक्षा चैनल। स्वागत है आप सभी का। तो देखिए माँ, आज हम देखेंगे कूड़ेदान पाठ। సో ఇవాళ మనం ఏ లెసన్ గురించి తెలుసుకోబోతున్నామా? కూడేదాన్. చూడండి, కూడేదాన్ అంటే ఏంటమ్మా? సో మీనింగ్ ఆఫ్ కూడేదాన్, యాక్చువల్లీ ఎవ్రీవన్ నోస్ దట్ వర్డ్. వీఆర్ యూటిలైజింగ్ ఇంగ్లీష్ వర్డ్ మా. కూడేదాన్ మీకు కొంచెం కొత్తగా అనిపించవచ్చు పదం, బట్ రెగ్యులర్లీ వీఆర్ యూజింగ్ దట్ థింగ్ ఆల్సో. సో ఏంటమ్మా అది? కూడేదాన్ అంటే డస్ట్బిన్. ఏంటమ్మా? డస్ట్బిన్. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన పాఠంలో మనం సోచియే బోలియే, సోచియే బోలియే గురించి మనం ఈ ఇచ్చిన పిక్చర్ గురించి డిస్కస్ చేసుకుందాం. దాంతోపాటు మనం ఆ చిత్రాలు ఏమేమి ఇచ్చారు, ఓకే. సో మన ఈ పాఠం మోటో ఏంటి, అజెండా ఏంటి, దీని గురించి మనం తెలుసుకుందాం. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ చూడమ్మా, చిత్ర में क्या क्या दिखाई दे रहा है? చిత్ర में क्या क्या दिखाई दे रहा అంటే ఏంటమ్మా? పిక్చర్లో ఏమేమి కనిపిస్తున్నాయమ్మా ఒకసారి చూద్దామా. సో హియర్ చూడండి, ఒక చిన్న స్మాల్ విలేజ్ అనండి, లేకపోతే ఒక టౌన్ కనిపిస్తుంది. సో ఆ టౌన్లోనే ఇక్కడ రోడ్డు మీద ఏమేమి కనిపిస్తుందమ్మా? 2 మెంబర్స్ వర్కర్స్ ఏం చేస్తున్నారమ్మా? సో క్లీన్ చేస్తున్నారు. ఓకే, రోడ్ స్వీపర్స్ ఉన్నారు కదా, క్లీన్ చేస్తున్నారు. ఓకే, ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, కర్మచారి వర్క్ అంటారు. సో వాళ్ళు వర్క్ చేస్తున్నారు, రోడ్ని క్లీన్ చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ వచ్చేళ్ళకి పక్కన మనకి ఏం కనిపిస్తుందమ్మా? పక్కన ఒక డస్ట్బిన్ కనిపిస్తుంది. ఆ డస్ట్బిన్లో ఒక లేడీ, ఓకే, ఒక మహిళ అండ్ ఒక పాప ఏం చేస్తుందమ్మా? ఇంట్లో ఉన్న వేస్ట్ గార్బేజ్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ తీసుకొచ్చి ఇక్కడ పోర్ చేస్తుంది. ఓకే, దే ఆర్ పోరింగ్ బోత్ ఆర్ డస్ట్ గార్బేజ్ ఇన్ డస్ట్బిన్. ఓకే. సో నెక్స్ట్ చూడండి అమ్మా, సఫాయి క్యూ కర్నీ చాయి. నెక్స్ట్ మంచి క్వశ్చన్ అడిగారమ్మా. ఇక్కడ ఏమంటున్నారు? సఫాయి అంటే ఏంటమ్మా? మనం సరౌండింగ్ మనది ఏదైతే ఉందో అది ఎందుకు క్లీన్ చేయాలని అడుగుతున్నారు. వై? సపోజ్ మనం క్లీన్ చేయకపోతే మన సరౌండింగ్ కానివ్వండి, మనం ఉండే ప్లేస్ కానివ్వండి, ఎక్కడైతే మనం ఉన్నాం ఇల్లు కానివ్వండి, మన సరౌండింగ్ ఏరియా కానివ్వండి, క్లీన్ చేయకపోతే ఏం జరుగుతుంది అని అంటున్నారు. క్లీన్ చేయకపోతే ఏమవుతుందమ్మా? సో ఫ్యూ డేస్ తర్వాత అక్కడ ఆ డస్ట్ పేరుకుపోయి ఆ చెత్త వల్ల మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ వచ్చి, ఫ్లైస్, మస్కిటోస్ వచ్చి, వాటి వల్ల ఏమవుతాయమ్మా? కొన్ని డిసీజెస్ స్ప్రెడ్ అయ్యి మనమే ఇబ్బంది పడతాము అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మా, హమే కచరేకో క్యో కహా డాల్నా చాయి. మనం ఏం చేయాలి ఇక్కడ? మన ఏదైతే డస్ట్ ఉందో, గార్బేజ్ ఉందో, వేస్ట్ పార్టికల్ లేదా వేస్ట్ థింగ్స్ ఎలా డిస్పోజ్ చేయాలి, ఎక్కడ వేయాలి అని అడుగుతున్నారు. సో దీనికోసం మనం ఏం యూజ్ చేయొచ్చమ్మా? ఎక్కడంటే అక్కడ వేయచ్చా సరౌండింగ్లో? నో. సో వీ హ్యావ్ టు యూటిలైజ్ डस्टबिन. అంటే हमें किसका उपयोग करना चाहिए? कचरे को कहाँ डालना चाहिए? कूड़ेदान में डालना चाहिए. ఓకే, అండర్స్టూడ్ మా. సో కమ్ టు ద నెక్స్ట్ విషయ ప్రవేశ. విషయ ప్రవేశలోకి మనం ఎంటర్ అవుదాం. చూడండి, సో విషయ ప్రవేశ రీడ్ చేస్తానమ్మా, ఒకసారి చూడండి. సో देन वी विल डिस्कस. घर, गांव, गली और मोहल्ले की गंदगी देखकर लोग मुंह ढक लेते हैं, भौहें सिकोड़ लेते हैं, लेकिन कूड़ेदान उस गंदगी को ढोते हुए सबको बीमारियों से बचाता है, गांव और शहरों को साफ सुथरा रखता है. चलो आज हम कूड़ेदान के बारे में जानेंगे. చూడమ్మా, సో ఈ లెసన్ ఏదైతే ఉందో మనకి కూడిదాన్, ఈ కూడిదాన్ లెసన్ విధ ఏంటమ్మా? ఆత్మకథ. ఏంటమ్మా? ఆత్మకథ. ఆత్మకథ అంటే ఏంటమ్మా? ఆటోబయోగ్రఫీ. అంటే ఒక పర్సన్ కానివ్వండి, యా హ్యూమన్ బీయింగ్స్ కానివ్వండి, ఆర్ లివింగ్ థింగ్స్ ఆర్ నాన్ లివింగ్ థింగ్స్ ఎలా ఊహించుకుంటారు అంటే ఆ పర్సన్ కానీ ఆ థింగ్ కానివ్వండి, తనే మనతో మాట్లాడినట్టు, తన గురించి తను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చెప్పినట్టు ఉంటుంది. అండర్స్టూడ్ మా. సో ఇక్కడ నాన్ లివింగ్ థింగ్ అయిన కుడేదానే మనతో డిస్కస్ చేసినట్టు చెప్తున్నారు. చూడండి, సో విధా మాత్రం మర్చిపోద్దామా. సో ఇట్స్ ఇంపార్టెంట్ వన్. సో కుడేదానికి విధా హై. విధా క్యా హై? ఆత్మకథ. చలో విషయ ప్రవేశ. घर, गांव, गली और मोहल्ले की गंदगी देखकर लोग मुंह ढक लेते. అంటే ఏంటమ్మా? మన ఇంట్లో కానివ్వండి, లేదా ఊర్లో కానివ్వండి, విలేజెస్లో కానివ్వండి, మన గల్లీ అని మొహల్లే అంటే మన ఏరియా, సరౌండింగ్ ఏరియాలో మనం ఉండేది. సందుల్లో కానివ్వండి, గందగి అంటే సపోజ్ డర్టీగా ఉందనుకోండి ఆ సరౌండింగ్ ఏరియా, తో క్యా హోతే ఏమా? లోగ్ ముహ ఢక్ లేతే. అంటే మనం ఏం చేస్తాం? ముఖానికి, ఓకే, ఏం చేస్తామా? కవర్ చేసేసుకుంటాం, లేదా స్మెల్ వస్తుందని మనం, ఓకే, ఫేస్ ఎక్స్ప్రెషన్ మార్చేస్తాం. భోయే సికోడ్లైతే. భోయే అంటే ఏంటమ్మా? ఇక్కడ భోయే అంటే ఐబ్రోస్ కూడా. మనం అంటే మన ఫేస్లో వచ్చే ఎక్స్ప్రెషన్స్, ఫీలింగ్స్ చెప్తున్నారు. ఐబ్రోస్ పెద్దవి చేసుకోవటము, లేకపోతే పైకి అంటము, స్మెల్ వస్తుంది అనుకోవటము, ఇలాంటివి మనం చేస్తూ ఉంటామని చెప్తున్నారు. ఇవి మన హ్యూమన్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. మన ఎమోషన్స్ ఇలా ఉంటాయి. ఓకే, మంచి స్మెల్ వస్తే మంచిగా ఉందంటాం. అదే స్మెల్ బ్యాడ్గా ఉందనుకోండి, ఏ డర్టీ స్మెల్ అని ఫేస్ ఎక్స్ప్రెషన్ మార్చేస్తాం.
లేకిన్ కుడేదాన్. కానీ మనుషులైతే ఇలా చేస్తారు. లేకిన్ కుడేదాన్ ఏమంటున్నారమ్మా? కుడేదాన్ ఏం చేస్తుందంట, ఆ గందగి ఏదైతే డర్టీనెస్ ఉందో, ఆ డస్ట్ గార్బేజ్ ఉందో, వేస్ట్ మెటీరియల్స్ ఉన్నాయి, అయన్నీ తన లోపల ఆ డస్ట్‌బిన్‌లో వేసుకొని, ఓకే. సో, తను ఓకే. ఎంతోమందిని సో, చాలా డిసీజెస్ నుంచి సేవ్ చేస్తుంది. బిమారి అంటే అది చాలా డిసీజెస్ నుంచి సేవ్ చేస్తుందని అంటుంది. అంటే అర్థం ఏంటి ఇక్కడ? సపోజ్ మన ఇంట్లో గానియండి, సరౌండింగ్‌లో గానియండి, కూడేదానంటే డస్ట్‌బిన్ లేకపోతే, సో, వాట్ విల్ హ్యాపెన్ మా? అది లేకపోతే, అది యూజ్ చేయకపోతే ఏమవుతది? సో, చెత్త ఎక్కడంటే అక్కడ ఏస్తాం. డస్ట్ ఎక్కడంటే వేస్ట్ గార్బేజ్ ఎక్కడంటే అక్కడ ఏస్తే దానివల్ల ఏమవుతదమ్మా? ఫ్లైస్, మస్కిటోస్ అండ్ లాట్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఫార్మ్ అయ్యి, అవి హ్యూమన్ బీయింగ్స్ మీద అటాక్ అయ్యి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిసీజెస్‌కి బాధితులు అవుతాం. కాబట్టి డస్ట్‌బిన్ వల్ల ఇవన్నీ మనకి తప్పిపోతుంది. దట్స్ వై దే ఆర్ సేయింగ్ बीमारियों से बचाता है। नेक्स्ट, गाँव और शहरों को साफ-सुथरा रखता है. విలేజెస్ नहीं, ఓకే. షహర్ నుండి సిటీస్‌ని ఎవ్రీథింగ్. సో, దానివల్ల కుడిదాని వల్ల ఈ సిటీస్ గానియండి, విలేజెస్ గాని అన్నీ క్లీన్‌గా ఉంటాయని చెప్తున్నారు. చలో, ఓకే. ఆజ్ హమ్ కూడేదాన్ కే బారే మే జానేంగే. ఇవాళ మనం కూడేదాన్ గురించి తెలుసుకోబోతున్నామని చెప్తున్నారు. చూడండమ్మా, లెసన్‌లోకెళ్దాం, పాఠంలోకి. సో, పాఠం పేరేంటి? లెసన్ కా నామ్ క్యా హై? కూడేదాన్. సో, देखो ये ఆత్మకథ హై. ఆత్మకథ అంటే ఏంటమ్మా, తన బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ చెప్పుకుంది కాబట్టి, సో, ఎలా చెప్తుందో దీని గురించి డిస్కస్ చేసుకుందాం. ఒకసారి వన్స్ పిక్చర్ చూద్దామా. ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు? గ్రీన్ కలర్‌లో ఉన్న कूड़ेदान. ग्रीन हरा कलर का कूड़ेदान है. यहाँ पर एक लड़का और लड़की है, అంటే 2 बच्चे क्या कर रहे हैं माँ? जो आजू-बाजू की गंदगी है उसे साफ कर कर किसमें डाल रहे हैं? इस इसमें कूड़ेदान में डाल रहा है. यहाँ पर इसे यूज़ मी लिखकर है, यहाँ पर मेरा उपयोग करें यहाँ पर लिखकर है. और यहाँ पर బాజు में दिखाई दे रहा है. ఇక్కడ ఏముందమ్మా? నీలే కూడేదాన్. ఇక్కడ ఏం కనిపిస్తుంది? నీల కలర్ బ్లూ కలర్‌లో ఉన్న కూడేదాన్. ఇదేంటమ్మా? బ్లాక్ కూడేదాన్. అంటే యాక్చువల్లీ ఇక్కడ మనకు కొంచెం గ్రేగా కనిపిస్తుంది. బట్ యాక్చువల్లీ ఇది బ్లాక్ కూడేదాన్. ఓకే. సో, బోత్ డస్ట్‌బిన్స్ హియర్ బ్లూ అండ్ బ్లాక్. సో, హియర్ దే ఆర్ డిస్కసింగ్ అబౌట్ ఓకే కూడేదాన్. ఏదైతే మనం చెప్పానో వీటి గురించి ఇంట్రొడక్షన్ మీకు ఫస్ట్ పిక్చర్స్ గురించి, అవి తర్వాత మనకి యూజ్ అవుతాయి. అండర్‌స్టూడ్? సీమా. సో, కూడేదాన్ लेसन फर्स्ट చూద్దామా. ఫస్ట్ పారాగ్రాఫ్ గురించి డిస్కస్ చేద్దాం. मैं कई रंगों में मिलता हूँ. मेरे कई आकार हैं. घर, स्कूल, दफ्तर हो या सड़क, मैं सब जगह पर रहता हूँ. आप सोच रहे होंगे, मैं कौन हूँ? चीज हूँ मैं बड़े काम की. सोचो मेरा नाम, ज्यादा नहीं है मेरा दाम. आता हूँ मैं सबके काम. अब तो समझे, हाँ मेरा नाम है कूड़ेदान. कूड़ेदान है. आज मैं आपको एक पते की बात बताना चाहता हूँ. संसार में एकमात्र मैं ही हूँ जो अपने शरीर पर लिखकर चलता हूँ, यूज़ मी, मेरा उपयोग करें. तो देखो माँ, तो यहाँ पर इंट्रोडक्शन में कूड़ेदान पार्ट में क्या-क्या दिखाई दिया है. मैं कई रंगों में मिलता हूँ. చూడండి ఇంట్రడక్షన్‌లో ఏమంటున్నారమ్మ. సో, జస్ట్ లైక్ రీడిల్ అన్నమాట. రీడిల్ లాగా ఒక పహేలీ అనొచ్చు. అలా ఇచ్చారనమాట. मैं कई रंगों में मिलता हूँ. ఓకే. సో, నేను చాలా కలర్స్‌లో అవైలబుల్‌గా ఉంటాను. మేరే కయి ఆకార్ హై. అంటే చాలా షేప్స్ అండ్ కలర్స్ ఉన్నాయి. కలర్స్‌లో గాని, చాలా టైప్స్ ఆఫ్ షేప్స్‌లో గాని అవైలబుల్‌గా ఉంటాను అని చెప్తున్నారు. ఘర్, స్కూల్, దఫ్తర్. ఘర్ అంటే ఇంట్లో, స్కూల్‌లో అండ్ నెక్స్ట్ దఫ్తర్ అంటే ఆఫీస్‌లో, సడక్ పర్ అంటే రోడ్డు మీద కూడా నేను అన్ని ప్లేసెస్‌లో అవైలబుల్‌గా ఉంటాను, కనిపిస్తుంటాను మీకు అని చెప్తున్నారు. आप सोच रहे होंगे, మీరు ఆలోచిస్తూ ఉండాలి. मैं कौन हूँ, ఎవరిని నేను? ఓకే. సో, చీజ్ హూ మై బడే కామ్ కి. నేను ఒక వస్తువుని. చీజ్ అంటే వస్తువుని. ఎలాంటి వస్తువుని? బడే కామ్‌కి, చాలా యూజ్‌ఫుల్ థింగ్‌ని. సోచో మేరా నామ్, నా పేరేంటి? జ్యాదా నహీ హై మేరా దామ్. వన్ మోర్ క్లూ ఇస్తున్నాడు. నా ప్రైస్, నా కాస్ట్ ఎక్కువగా ఉండదు. చాలా ఓకే. మోడరేట్‌గా ఉంటది. ఓకే. ఈజీగా మీరు తీసుకోగలుగుతారు. ఆతా హూ మై సబ్‌కే కామ్. నేను అందరికీ యూజ్‌ఫుల్‌గా ఉంటాను అని చెప్తున్నారు. अब तो समझे, हाँ मेरा नाम है कूड़ेदान है. मेरा नाम कूड़ेदान है. ఇప్పుడు ఇన్ని క్లూస్ ఇచ్చా కదా! ఇప్పుడన్నా అర్థమైందా మీకు? నేనెవరిని? కూడేదాన్ని అంటే డస్ట్‌బిన్‌ని అని చెప్తుంది. आज मैं आपके पते की बात बताना चाहता हूँ. ఇవాళ నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఓకే.
సో ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నాను అని చెప్తుంది. ఎవరు? కूड़ेदान. ఓకే. సో ఈ कूड़ेदान మనతో డిస్కస్ చేస్తుంది. क्या है वो बात, ఏంటి ఆ విషయము? సంసార్ మే मैं एकमात्र ही हूँ. ఈ ప్రపంచంలో, ఈ దునియాలో నేను ఒక్కదాన్ని. ఏంటట? मैं एक ही हूँ. నేను ఓకే, ఒక వస్తువుని जो अपने शरीर पर, ఏంటి స్పెషాలిటీ? నేను నా బాడీ మీద, ఓకే, శరీరం మీద నా ఏం రాస్తానంట? లిక్కర్ చల్తా హూ. ఓకే, నోట్ చేయించుకుని వెళ్తున్నాను. ఏంటి? యూజ్ మీ, మేరా ఉపయోగ్ కరే. నేను ఒక అలాంటి వస్తువుని, అలాంటి వస్తువుని ప్రపంచంలో ఈ ఒక్క మాత్రమే, అంటే ఒక సింగిల్ పీస్ అనుకోవచ్చు మనం. ఇలాంటి విషయం నా మీద నేను ఓన్గా యూజ్ మీ అని నోట్ చేయించుకొని ఉంటాను అని చెప్తున్నారు. नेक्स्ट पैराग्राफ चुनना। पहले लोग पुरानी बाल्टी, डिब्बा या किसी भी टूटी हुई चीज का उपयोग कूड़ा डालने के लिए करते थे, पर अब समय बदल गया है. अब मैं प्लास्टिक, टीन, गत्ते, लोहे, स्टील से बनवाया जाने लगा हूँ. చూడండి ఇక్కడ దాకా. పహలేకి లోగ్ అంటే యాన్షియంట్ టైంలోనండి, లేదా ఓల్డెన్ డేస్లోనండి. సో జనాలు ఎలా యూజ్ చేసేవాళ్ళంట, ఎలాంటి థింగ్స్ యూజ్ చేసేవాళ్ళు యాజ్ ఏ కూడేదాన్ అంటే పురాణి బాల్టీ అంటే ఓల్డెన్ బకెట్స్ కానివ్వండి, కొంచెం బ్రోకన్ బకెట్స్ కానివ్వండి, కొన్ని డిబ్బాలు, టిన్స్ కానివ్వండి. సో కొన్ని బ్రోకన్ థింగ్స్ ఏవైతే ఉంటాయో, బట్ దే ఆర్ యూటిలైజింగ్ టు ఓకే త్రో ద గార్బేజ్ పడేయటానికి యూటిలైజ్ చేసుకునేవారనమాట. బట్ అబ్ సమయ బదల్గాయ, కానీ టైంతో పాటు ఆ చీజెస్ ఏవైతే ఉన్నాయో ఆ డస్ట్బిన్స్ కూడా చేంజ్ అయినాయి. అబ్ మై ప్లాస్టిక్ అంటే నేను ఎలా మోడిఫై అని చెప్తున్నారు. ప్లాస్టిక్ కానివ్వండి, ప్లాస్టిక్ థింగ్స్, టిన్, ఓకే, గత్తే అంటే పెద్ద పెద్ద కార్డ్బోర్డ్స్తో కానివ్వండి, లోహే అంటే ఐరన్ థింగ్స్, నెక్స్ట్ స్టీల్తో కూడా తయారు చేయబడుతున్నాయి. అంటే నా రా మెటీరియల్స్ ఇవి అని చెప్తుంది. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తుందమ్మా? పహలేతో మేరా ముహ ఖులా రహతా థా. ఇంకోటమ్మా ఇక్కడ పిక్చర్లో చూపించినట్టు, ఓకే. సో ఏదైతే డస్ట్బిన్ కనిపిస్తుందో అక్కడ తనకు లీడ్ లేదు, ఢక్కన్ లేదు. ముహ అంటే ఏంటమ్మా? ఇక్కడ నోరు, కానీ మనం ఇక్కడ ఏం చెప్పాలి? తను కవర్ చేసి లేదనమాట. ఖులా రహతా థా అంటే ఓపెన్గా ఉండేదన్నమాట. ఓపెన్ టైప్ ఆఫ్ డస్ట్బిన్స్ అనమాట. బట్ అప్ తో మైనే ఢక్కన్ లగవాలి. ఇక్కడ పిక్చర్ చూడండి, మీకు పైన లీడ్ కనిపిస్తుంది, మూత కనిపిస్తుంది కదా, ఆ మూత పెట్టారు అని చెప్తున్నారు. జబ్ మేరీ ఆవశ్యకత హో ఢక్కన్ ఖోలో ఔర్ ముझे ఉపయోగ్ మిలా. సో నాకు ఏదైతే ఇప్పుడు లీడ్ వచ్చేలకి, సో డస్ట్ పార్టికల్ కానీ స్పెషల్గా వెట్ గార్బేజ్ కానివ్వండి, డస్ట్ కానీ వేస్తే అందులో మూత పెడితే, సో దాని మీద ఎలాంటి ఫ్లైస్ వాలకుండా ఉంటాయి, మస్కిటోస్ తయారు కాకుండా ఉంటాయని ఉద్దేశం అనమాట. సో దట్ ఈస్ అ స్పెషల్ థింగ్ అని చెప్తుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాము. जागो लोगो जागो, संसार में चीज़ें बदलती रहती हैं. मैं भी हर दिन परिवर्तन कर रहा हूँ. अब मैं अपने भाइयों को भी काम करना सिखा दिया है. చూడండి ఏమంటున్నారు ఇక్కడ, జాగో లోగో జాగో అంటే అవేర్ అవ్వండి అని చెప్తుంది. ఎవరు? ఈ కూడేదాన్ని మనకి సంబోధిస్తుంది. ఏమేమి సంబోధిస్తుంది? లోగో జాగో అంటే జనాల్ని త్వరగా అవేర్ అవ్వండి అని చెప్తుంది. సంసార్ మే చీజే బదల్తీ రహతీ, ప్రపంచంలో చాలా విషయాలు చేంజ్ అవుతూ ఉంటాయి, వాటిల్లో ఇంప్రూవ్మెంట్స్ వస్తూ ఉంటాయి అని చెప్తుంది. మై బీ హర్ దీన్ పరివర్తన్ కర్తా రహతా హూ, నాలో కూడా ఓకే ఎవ్రీడే ఏమవుతుందేమో ఇంప్రూవ్మెంట్స్ వస్తున్నాయో, చేంజ్ అవుతా ఉన్నాను అని చెప్తుంది. అబ్ మైనే అప్నే భాయియోం కో భీ కామ్ కర్నా సిఖా దియా. ఇప్పుడు ఇంకేం చెప్తుంది ఇక్కడ? నాకు తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. అంటే ఆ ఏదైతే పైన ఇచ్చిన మనకి కూడేదాన్ ఉందో ఆ కూడేదాన్ చెప్తుంది, ఇక్కడ నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారని చెప్తుంది, ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఈ నెక్స్ట్ లైన్స్ అండర్లైన్ చేసుకోండమ్మా. नीले व काले कूड़ेदान मेरे भाई है, मैं हूँ हरा कूड़ेदान. చూడండమ్మా, ఈ లైన్ సెంటెన్స్ అండర్లైన్ చేసుకోండి. నీలా ఇక్కడ అంటే కనిపిస్తుందా? ఇక్కడ ఇది నీలా అంటే బ్లూ కలర్, కాలా అంటే ఇక్కడ కనిపిస్తుందమ్మా బ్లాక్ కలర్. సో ఈ రెండు ఏంటమ్మా? నా తమ్ముళ్ళు, అన్నతమ్ముళ్ళు అని చెప్పుకుంటున్నారు. ఓకే, మేరే భాయి హై. और मैं हूँ హరా కూడేదాన్. హరా కూడేదాన్ అంటే టాప్లో మనకి కనిపిస్తుంది గ్రీన్ కలర్ కూడేదాన్. అంటే ఇప్పుడు దాకా మనకి ఏదైతే ఈ బయోగ్రఫీ కానివ్వండి, ఇంట్రొడక్షన్ కానివ్వండి డిస్క్రైబ్ చేసుకుంటుంది ఎవరు? ఈ హరా కూడేదాన్. ఎవరు చెప్పింది ఇప్పుడు దాకా మనకి? హరా కూడేదాన్ మనకి ఏమేమి చెప్తుంది? ఇదంతా మనతో షేర్ చేసింది. ఇప్పుడు తనకు తమ్ముళ్ళు ఎవరని చెప్తుందమ్మా? మేరే భాయి కోన్ హై యహా పర్. హరే కూడేదాన్కి భాయి కోన్ కోన్ హై? నీలే और काले. अंडरस्टूड? सो
అండర్లైన్ తీసుకొని అండర్లైన్ చేసుకోండి అమ్మా. నెక్స్ట్ 2 లైన్స్ కూడా అండర్లైన్ చేయాల్సి వస్తుంది. ఆ పారాగ్రాఫ్ మొత్తం అండర్లైన్ చేసుకోండి బికాస్ దట్ ఈస్ ఇంపార్టెంట్ వన్. సి ఆప్ మేరే, సో వాట్ ఈస్ యూజెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందమ్మా. సో ఏం చెప్తుంది, మేరే భాయ్యో కో భీ मैंने काम सिखा दिया है అంటే ఈ గ్రీన్ ఏదైతే అంటే హరా కూడేదాని ఉందో వీళ్ళిద్దరికి కూడా ఎలా పని చేయాలో అని నేర్పించానని చెప్తుంది. సో వీళ్ళ పనులు ఏంటి, వాట్ ఈస్ వర్క్ ఆఫ్ దిస్ వన్. ఓకే, సో చూడండి. సో ఏంటంటే వర్క్, सी आप मेरे नीले भाइयों का उपयोग ऐसे कूड़े डालने के लिए कर सकते हैं అంటే సో ఎలా యూజ్ చేసుకోవచ్చు దీన్ని అని చెప్తుందమ్మా. నీలి కూడేదాన్ని कर सकते जो नष्ट नहीं होता. సో వీ హ్యావ్ టు యూటిలైజ్ దట్ వన్. సో ఫర్ जो వస్తు నష్ట नहीं होती అంటే ఎగ్జాంపుల్ ఏంటమ్మా, నాన్ డిగ్రేబుల్ అంటే ఏంటి, ప్లాస్టిక్ థింగ్స్ కానివ్వండి, ఎగ్జాంపుల్ చెప్తా, ప్లాస్టిక్ కానివ్వండి, ఐరన్ థింగ్స్ కానివ్వండి, దీస్ ఆర్ డికంపోజ్ అవుతాయా, నో. సో దీస్ ఆర్ నెవర్ డికంపోజ్ అవ్వవు. కాబట్టి ఇలాంటి వస్తువులుని మనం ఎందులో డిస్పోజ్ చేయాలి, నీలి కూడేదానిలో. ఓకే, నెక్స్ట్ కాలే కూడేదాని వర్క్ ఏంటి, కాలే భాయి కా ఉపయోగ్ అంటే ఈ డస్ట్బిన్ని ఎట్లా దేనికి యూజ్ చేయాలంటున్నారమ్మా, జీవాణు ఫైల్నే వాली వస్తువుం కో డాల్నే కే లియే. అంటే జీవాణు అంటే ఏదైతే బ్యాక్టీరియా స్ప్రెడ్ చేస్తుంటాయి వస్తువు. సో ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా స్ప్రెడ్ చేసే థింగ్స్ ఏంటి అమ్మా, స్పెషల్లీ హాస్పిటల్ థింగ్స్ ఉంటాయి, వేస్ట్ మెటీరియల్స్ ఏదైతే హాస్పిటల్స్ నుంచి వచ్చే థింగ్స్ ఉంటాయో. ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పాడు ప్రయోగ్ కే బాద్ పట్టి అంటే ఏదైతే బ్యాండేజెస్ కానివ్వండి చేసిన, ఏమైనా కాటన్ ఉన్నా, బ్లడ్తో నిండిన కాటన్ ఉన్నా, అవి రక్తసే సని ఇంజెక్షన్ అంటే ఏదైతే ఇంజెక్షన్స్ ఉంటాయో. సో హాస్పిటలైజ్డ్ ఏదైతే వేస్ట్ గార్బేజ్ ఉందో ఎవ్రీథింగ్, సో ఆపరేషన్స్ అయిపోయిన తర్వాత వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయో అవన్నీ ఎందులో వేసి డిస్పోజ్ చేయమంటున్నారమ్మా, స్పెషల్గా డిస్పోజల్ కోసం ఎవరిని యూజ్ చేయమంటున్నారు, బ్లాక్ కూడేదాన్. ఏంటి బ్లాక్ కూడేదాన్ అంటే బ్లాక్ కలర్లో ఉన్న కాలే కూడేదాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చాకమ్మా చూడండి, ఈ ఇద్దరు గురించి చెప్పేసింది. నెక్స్ట్ ఏముంటుంది ఇప్పుడు, హరా కూడేదాని గురించి తను యూజ్ చెప్పుకుంటుంది. मेरा उपयोग आप नष्ट होने वाले कूड़ा डालने के लिए कर सकते हैं. హరే కూడదాన్ని దేనికి యూజ్ చేయొచ్చట, నష్ట होने वाले అంటే బయోడిగ్రేడబుల్ అంటే ఏంటమ్మా, డికంపోజ్ అయ్యే వస్తువు. ఎగ్జాంపుల్ చెప్తున్నారు, హరీ సబ్జియా యా ఫలోంకే చిలికి అంటే వెట్ ఏదైతే తడి చెత్త అంటాం కదమ్మా, ఇంట్లో వచ్చే వేస్ట్ గార్బేజ్ ఉంది, కిచెన్ వేర్. సో అందులో నుంచి హౌస్ హోల్డ్ వర్క్ అయిపోయిన తర్వాత కిచెన్లో వచ్చే పీల్స్ ఆఫ్ ఫ్రూట్స్ కానివ్వండి, యా వెజిటబుల్స్ కానివ్వండి, అలాంటి డస్ట్ పార్టికల్ వేయటానికి మనం యూజ్ చేసుకోవచ్చు. ఎవరిని యూజ్ చేయమంటున్నారు, హరా కూడేదాన్ని. సో అప్ టు దిస్ వన్ అండర్స్టూడ్ మా. నెక్స్ట్ పేజ్ చూద్దాం. पैराग्राफ छोड़ने, आपको एक बात बताऊं, जब आप मेरा उपयोग करते हैं तो मुझे बहुत खुशी मिलती है, परंतु जब आप कूड़ा इधर उधर फेंकते हैं तो मुझे बहुत दुख होता है. చూడండి, ఆప్కో ఏక్ బాత్ బతావు అంటే చక్కగా ఒక ఫ్రెండ్ కానీ మనతో షేర్ చేసినట్టు ఆ హరా కూడేదాన్ని మనకు చెప్తుంది. ఏం చెప్తుంది, ఆప్కో ఏక్ బాత్ బతావు, ఐ వాంట్ టు షేర్ వన్ థింగ్. నేను ఒక మాటవి చెప్పాలనుకుంటున్నాను. సో ఏం చెప్పాలనుకుంటున్నది, జబ్ ఆప్ మేరా ఉపయోగ్ కర్తే తో ముझे बहुत खुशी होती है. ఎప్పుడైతే మీరు నన్ను యూటిలైజ్ చేసుకుంటారో, ఎవరిని, నన్ను అంటే ఇక్కడ కూడేదాన్ని చెప్తుంది, హరా కూడేదాన్ని అంటే డస్ట్బిన్ చెప్తుంది. ఏమంటుంది, ఎప్పుడైతే మీరు ఆ డస్ట్బిన్ యూజ్ చేస్తుంటారో అప్పుడప్పుడు నాకు చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను అని అనిపిస్తుంది. పరంతు బట్ జబ్ ఆప్ కూడా ఇధర్ ఉధర్ ఫేక్తే హై తో ముझे बहुत दुख होता है. బట్ నన్ను యూటిలైజ్ చేసుకోకుండా ఎవరిని, కూడేదాన్ని, మీరు డస్ట్ గార్బేజ్ ఏదైతే ఉందో అది ఐదర్ డ్రై కానివ్వండి, వెట్ కానివ్వండి, ఓకే సరౌండింగ్ ఏరియాలో కింద పడేస్తూ ఉంటే నాకు మాత్రం చాలా బాధేస్తుంటుంది అని చెప్తుంది. ఎవరు చెప్తున్నారు ఈ విషయం, ఎస్ రైట్, ఎవరు, హరా కూడేదాన్. గుడ్. नेक्स्ट, आप जानते हैं कि मुझे उपयोग में न लाकर, ఇక్కడ न लाकर ఉందమ్మా, आप तरह तरह की बीमारियों को आमंत्रित करते हैं. ఇంకోటి చెప్తుందమ్మా, ఇది సింపుల్గా వార్న్ చేస్తుంది అనుకోవచ్చు. సపోజ్ మీరు నన్ను యూటిలైజ్ చేసుకోకుండా కూడేదాని అంటుందమ్మా, నన్ను యూటిలైజ్ చేయకుండా ఏం చేస్తున్నారు, సపోజ్ మీరు డస్ట్ గార్బేజ్ ఎక్కడంటే అక్కడ పడేశారనుకోండి, ఏమవుతుంది, మీరే డిఫరెంట్ టైప్స్ డిసీజెస్ని ఇన్వైట్ చేసినట్టు అవుతుంది. వైమా ఇలా ఇలా ఎందుకంటుంది ఆ డస్ట్బిన్ చూడండి. సో దీని రీజన్ మనకి కింద పారాగ్రాఫ్లో ఇచ్చారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ని మనం ఇన్వైట్ చేసిన వాళ్ళు ఎలా అవుతాం. సో ఇక్కడ చెప్తుందమ్మా, यदि आप कूड़ा इधर उधर फेंकेंगे तो गंदगी फैलती है. गंदगी से हैजा, पेचिश और डेंगू जैसे भयानक रोगों के फैलने की संभावना. ఇక్కడ ఏమంటుంది చూడండి, यदि आप
అంటే సపోజ్ మీరు కూడా అంటే ఇంట్లో ఉన్న గార్బేజ్ కానివ్వండి, వేస్ట్ మెటీరియల్స్ ఇధర్ ఉధర్ అంటే ఎక్కడంటే అక్కడ పడేశారనుకోండి, ఏమవుతుంది? సరౌండింగ్ మొత్తం డర్టీగా తయారవుతుంది. గందగి ఫైలేగి. గందగి ఆ డర్టీనెస్ వల్ల ఏమవుతుందమ్మా? హైజా అంటే కలరా అలాంటి, పేచీస్ అంటే డిసెంట్రీ, జస్ట్ లైక్ డయేరియా, మోషన్స్ అండ్ వామిటింగ్స్ అంటారు కదా అది. నెక్స్ట్ డెంగ్యూ ఫీవర్, మలేరియా ఫీవర్ ఇలాంటి భయానక అంటే సో ఇలాంటి రోగాలు స్ప్రెడ్ అవడానికి సంభావన ఉంది, అంటే పాసిబిలిటీ ఉంది. ఆ స్ప్రెడ్ అయితే చాలామంది ఉన్న జనాలు ఏమవుతారమ్మా? సఫర్ అవుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. యహ సచ్ హై కి స్వాస్థ్య హమారే లియే అన్మోల్ ఖజానా హై. ఇంకొక విషయం ఏంటంటే స్వాస్థ్యం అంటేనేమో హెల్త్. ఓకే, హమారే లియే అన్మోల్ ఖజానా హై. సో మనకు తెలిసిన విషయం, ఆనెస్ట్ థింగ్ ఏంటంటే ఆల్వేస్ మనం ట్రూత్, ఇది యూనివర్సల్ ట్రూత్ అనొచ్చు. స్వాస్థ్య హమారే లియే అన్మోల్ ఖజానా అంటే హెల్త్ ఇస్ వెల్త్ అని మనం వింటూ ఉంటాం. అంటే మన స్వాస్థ్యం ఏంటమ్మా? బిగ్ ట్రెజర్ ఫర్ అస్ అని చెప్తున్నారు. సపోజ్ మనం హెల్తీగా ఉన్నాం అనుకోండి, ఏదైనా చేయగలుగుతాం. వాట్ డూ యూ వాంట్ టు డూ? ఓకే, ఏదైనా అచీవ్ అవ్వగలుగుతాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాడమ్మా. సపోజ్ కోయి వ్యక్తి చాహే కితనా భీ ధనవాన్ క్యూ నా హో, సపోజ్ ఒక వ్యక్తి చాలా ధనవంతుడు, తన దగ్గర ఫిజికల్ వెల్త్, డబ్బు, సంపద అన్నీ ఉన్నాయి. यदि उसका स्वास्थ्य ठीक नहीं है, बट తన హెల్త్ బాలేదు, तो उसके लिए సభీ సుఖ్ బేకార్ है. మనం అనుకుంటా తన ఫిజికల్ వెల్త్ చాలా ఉంది, డబ్బు ఉంది, ధనం ఉంది, కార్ ఉంది, బంగ్లా ఉంది, ఓకే. బట్ తన హెల్త్ ఎప్పుడూ బాగోదు. బాగోనప్పుడు ఏమవుతుందమ్మా? తన దగ్గర ఉన్న ఈ వస్తువులన్నీ, ఈ సుఖాలన్నీ ఏంటమ్మా? వ్యర్థమే అని చెప్తున్నారు. ఎందుకంటే రోగి వ్యక్తి, సపోజ్ ఇల్ పర్సన్, ఓకే, ఆల్వేస్ రోగి, బాగాలేని పర్సన్ ఏం చేస్తారు? తన వర్క్ ప్రాపర్గా చేయగలుగుతారా? ఉస్కా కార్య ఠీక్ తరహ సే కర్ పాయేగా? నహీ. తను అనుకున్న వర్క్ ప్రాపర్గా చేయలేడు. ఎందుకంటే తను డల్గా, స్లోగా, నిదానంగా, నీరసంగా ఉంటాడు, చేయలేరు. కాబట్టి సో ఇంత సంపద ఉన్నా కూడా వేస్టే అని చెప్తుంది. కేవల్ స్వస్థ వ్యక్తి హీ సభీ సుఖం కో పా సక్తా హై. దట్స్ వై సో ఎప్పుడు హెల్దీగా ఉన్న పర్సనే అన్ని సుఖాల్ని పొందగలుగుతాడు అని చెప్తున్నారు. అండర్స్టూడ్ మా? నెక్స్ట్, इसके लिए ये ध्यान में रखना चाहिए. దీనికోసం మనం ఈ ఒక విషయం మన మైండ్లో పెట్టుకోవాలి. ఏంటంట? आप कूड़ा करकट डालने के लिए अधिक से अधिक मेरा उपयोग करें. సో దట్స్ వై కూడా కర్కట్ అంటే మనం ఇంట్లో ఉన్న సరౌండింగ్లో ఉన్న వేస్ట్ గార్బేజ్ పడేయటానికి సో మోస్ట్లీ ఏం యూజ్ చేసుకోవాలి? ఎస్, కూడేదాన్నే యూజ్ చేసుకోవాలి, డస్ట్బిన్ని యూజ్ చేసుకోవాలి. అన్యథా అదర్వైజ్ ఏమవుతుందమ్మా? నుక్సాన్ ఆపీకా హోగా. సో ఎవరు నష్టపోతారు? మీరే నష్టపోతారు. దట్స్ వై వీ హ్యావ్ టు క్లీన్ అవర్ సరౌండింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ ఏరియా అని చెప్తుందన్నమాట. సో ఇలా చెప్పి మనకు ఒక చిన్న మెసేజ్ ఇస్తుంది. చక్కగా ఒక చిన్న కొటేషన్ అనుకుంటే ఒక చిన్న సాంగ్లో రూపంలో ఇక్కడ ఇచ్చారన్నమాట. దాన్ని డిస్కస్ చేసుకుందాం. చూడండి. स्वच्छता का कार्य है, सॉरी, स्वच्छता का संदेश देने आया कूड़ेदान, स्वच्छता का कार्य है बड़ा महान, गंदगी से फैले बीमारी, स्वच्छता की आई अब बारी, आओ बीमारियां भगाए सारी, जिंदगी निरोग बनाए हमारी. చూడమ్మా ఇక్కడ చిన్న పోయం లాగా. స్వచ్ఛత का संदेश कौन देने आया है? कूड़ेदान. సో మన సరౌండింగ్ కానీ ఎవ్రీథింగ్, హౌస్, విలేజ్, ఓకే, సో మన పబ్లిక్ ప్లేసెస్ కానివ్వండి, ఎవ్రీ ప్లేస్ మనం ఏం చేయాలమ్మా? స్వచ్ఛతగా అంటే చాలా క్లీన్గా అట్పెట్టాలి. ఈ మెసేజ్ ఎవరు ఇస్తున్నారట? కూడేదాన్ అంటే మన డస్ట్బిన్ ఇస్తుందట. స్వచ్ఛత కార్య అంటే ఈ స్వచ్ఛత అభియాన్ ఏదైతే ఉందో, ఈ వర్క్ ఏదైతే ఉందో చాలా గొప్పది అని చెప్తుంటాం. గందగీ సే ఫైలే బీమారి, సరౌండింగ్ అని డర్టీగా ఉందనుకోండి, సో ఆ డర్టీనెస్ వల్ల ఏమవుతుందమ్మా? ఫైలే బీమారి అంటే ఏమేమి స్ప్రెడ్ అవుతాయి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ స్ప్రెడ్ అవుతాయి. స్వచ్ఛతకి ఆయి అబ్బారి, సపోజ్ ఇది దూరం అంటే మన రోగాల నుంచి దూరంగా ఉండాలి, బిమారీ నుంచి దూరంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటున్నారమ్మా? స్వచ్ఛత, మన సరౌండింగ్ ఏరియా, మన ఇల్లు, ప్రతి ఒక్క ప్లేస్ క్లీన్ చేయాలి అని చెప్తుంది. ఆవో బిమారియా భగాయే సారి, మనం ఏం చేయాలి? సో ఈ బిమారీ అనేది ఇల్నెస్ కానివ్వండి, డిసీజెస్ని చాలా దూరంగా పెట్టాలి, ఫార్ అవే పెట్టాలి మన నుంచి. అంటే సో ఏం చేయాలి మనం? జిందగీ నిరోగ్ బనాయే హమారి, మన లైఫ్ని నిరోగంగా అంటే సో ఎలాంటి డిసీజ్ లేకుండా, డిసీజ్ ఫ్రీగా మన లైఫ్ని ఉండాలి అంటే మనం హ్యాపీగా ఉండాలి. డిసీజ్ ఫ్రీగా ఉందంటే హ్యాపీ లైఫ్. ఓకే, సో అది దేనివల్ల పాసిబుల్ అవుతుందమ్మా? స్వచ్ఛత వల్ల, ఓకే, క్లీన్లైనెస్ వల్ల. దానివల్ల అలా ఉండాలి అంటే
మనం స్పెషల్‌గా, ప్రాపర్‌గా సరౌండింగ్ క్లీన్ చేసుకొని హౌస్, ఇల్లు, స్కూల్, దఫ్తర్ ఎవ్రీథింగ్ అంటే ఆఫీసెస్ ప్రతి ఒక్క ఏరియా మనం నీట్‌గా క్లీన్ చేసి, ప్రాపర్‌గా డిస్పోజ్ చేయటానికి డస్ట్, గార్బేజ్ ఎవ్రీథింగ్ దేన్ని యూజ్ చేయాలంటున్నారమ్మా? డస్ట్‌బిన్. యెస్. కుడేదాన్ని యూజ్ చేయాలి అని చెప్తున్నారు. ఈ పాఠం, ఈ ఆత్మకథ ఇవ్వటానికి గూడా కారణం మనకి స్వచ్ఛతా అభియాన్ అని ప్రధానమంత్రి మోడీ గారు గూడా అప్పుడు మనకి మన భారతదేశంలో స్వచ్ఛతా అభియాన్ కంటిన్యూ చేశారు. సో, ఆ మెసేజ్ ఇవ్వటానికి ఈ అజెండాతోనే ఈ పాఠం ఇచ్చారు. మనం గూడా మన ఇల్లు, సరౌండింగ్ మొత్తం క్లీన్ చేసుకొని చాలా హ్యాపీగా సర్వైవ్ అవుదామని అనుకుంటున్నాను. ఐ హోప్ అండర్‌స్టూడ్ దిస్ లెసన్. మీకందరికీ అర్థమైందనుకుంటున్నాను. And thank you for watching. Please share this video to your friends and like and subscribe, please. Thank you all.